హలో ఫుడీస్. ఇవాళ రాగి రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను రాగి ఫ్లోర్ ఈ విధంగా ఒక 2 కప్స్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక ఆనియను, ఒక 4 మిర్చి, కొంచెంగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. సాల్ట్, కొంచెంగా శనగింజలు రఫ్గా కొట్టుకొని యాడ్ చేస్తున్నాను. బాగుంటుందండి పళ్ళకు అవి తగులుతుంటే. సో ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మనం గోధుమ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో రాగి పిండిని కూడా అదే విధంగా కలుపుకోవాలి మెత్తగా. ఇక్కడ చూడండి ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని మనం ఇంకా బాగా దాన్ని ప్రెస్ చేసుకుంటూ మెత్తగా తట్టుకోవాలి. రొట్టె మాదిరిగా చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో లైట్గా ఆయిల్ వేసుకునేసి కాల్చుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు కొంచెం బాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కాలిపోతుంది. అలా కాకోకుండా మీడియం ఫ్లేమ్లో బాగా